నేను ఒక్కడిని వెళ్ళి రాముణ్ణి అడగడం కాదు, నాతో పాటుగా మొత్తం అయోధ్య అంతా కదిలి వెళ్ళిపోవాలి. ఇంతమంది వెళ్ళి అడిగితే రాముడు కాదనలేడు. ఎందుచేతనంటే రాముడు చాలా ప్రీతి అయినటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. ఎక్కడెక్కడ అడ్డంగా శిలలు అవి పడిపోయి ఉన్నాయో వాటిని అన్నింటినీ ఛేదించండి. పెద్ద పెద్ద వృక్షములు కనపడితే వాటిని తొలగించండి. నదులు తీవ్రమైన వేగంతో ప్రవహిస్తూ ఉంటే వాటి మించి వెళ్ళడం కోసమని వాటి మీద వంతెనలు నిర్మించండి. రథాలు వెళ్ళడానికి ఏర్పాటు చెయ్యండి. పెద్ద పెద్ద చెట్ల కింద విశ్రాంతి గృహాలు ఏర్పాటు చెయ్యండి. కొన్ని వేల మంది అయోధ్య పట్టణం నుంచి వస్తే వీళ్ళందరూ భోజనం చెయ్యడానికి, భోజనం వండడానికి కావలసినటువంటి దినుసుల్ని ఏనుగుల మీద, ఒంటెల మీద, గుర్రాల మీద, రథాల మీద ఎక్కించి బయలుదేరండి. నా తల్లులైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురిని కూడా రథాలు ఎక్కించండి. నేను శత్రుఘ్నుడు కూడా రథంలో బయలుదేరుతాం. అవతల వశిష్ఠుడు, కాత్యాయనుడు, ఆ జాబాలి, ఆ తర్వాత గౌతముడు, వీళ్ళందరూ కూడా రథాలు ఎక్కాలి. అందరం కలిసి బయలుదేరుదాం. ఇందులో శక్తి కలిగినటువంటి వాళ్ళందరూ ముందు బయలుదేరండి. దారి ఏర్పాటు చెయ్యండి. చతురంగ బలాలన్నింటినీ సిద్ధం కమ్మనండి. సైన్యానికి నేను ఆజ్ఞ ఇచ్చానని చెప్పండి. అయోధ్య పట్టణంలో ఎవ్వరూ ఉండవలసినటువంటి అవసరం లేదు. అందరం బయలుదేరి రాముడి యొక్క పాదాల్ని చేరుకోవాలి. మా అమ్మ కైకేయి కూడా అక్కడికే బయలుదేరాలి. అందుకని అందరం కలిసి వెళ్లి రాముడి పాదములు పట్టి ప్రార్థన చేద్దాం. రాముణ్ణి తీసుకొచ్చి మూర్ధాభిషిక్తుణ్ణి చేద్దాం. నేను అనుజ్ఞనిస్తున్నాను, మీరు బయలుదేరండి అన్నాడు. ఇలా మాట్లాడతాడు భరతుడు అని వాళ్ళు కూడా బహుశా అంతలోతుగా ఊహించి ఉండరు. ఆ పట్టణంలో ఉన్న వారందరికీ వార్త అందిందిట. మురిసిపోయారు, పొంగిపోయారు, ఎంత సంతోషపడిపోయారో. భరతుడంటే భరతుడేరా, ఏమి భరతుడు రా మహానుభావుడు. రాజ్యం అయాచితంగా వస్తే తృణీకరించి ఆఖరికి తల్లితో సంబంధం తెంపుకోవడానికి కూడా సిద్ధపడి రాముణ్ణే తీసుకొచ్చి మళ్ళీ యవరాజ్య పట్టాభిషిక్తుడిని చేస్తానంటున్నాడు అని భరతుడికి జయజయధ్వానాలు చేశారు. ఆ రోజు, ఆ ముందు రోజు భరతుడు శత్రుఘ్నుడు కలిసి ఒక చోట కూర్చుని ఉన్నారు. కూర్చుని కళ్ళ నీరు పెట్టుకుని మాట్లాడుకుంటున్నారు. అసలు పక్కన లక్ష్మణుడు ఉన్నాడు కదా. లక్ష్మణుడు రాముడితో పాటుగా అరణ్యవాసానికి వెళ్ళాడు కదా రాముణ్ణి రక్షించడానికి. ఇంత జరుగుతుంటే లక్ష్మణుడు ఎందుకు ఊరుకున్నాడు? మూర్ఖురాలై మా అమ్మ కైకేయి 2 వరాలు అడిగి ఉండవచ్చు. సత్యపాశముల చేత బంధింపబడినటువంటి దశరథ మహారాజు గారు ఆ 2 వరాలని కైకేయికి ఇచ్చినటువంటి కారణం చేత తాను వేరొక ఆస్కారము లేక రాముణ్ణి దండకారణ్యానికి పంపించి ఉండొచ్చు. కానీ రామలక్ష్మణులు దశరథ మహారాజు గారిని నిగ్రహించి రాజ్యం ఎందుకు తీసుకోలేదు? మా అమ్మ కైకమ్మకి ఎందుకు బుద్ధి చెప్పలేదు అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుండగా అటువైపు నుంచి మందర వస్తోంది. ఆవిడ కుబ్జ, పెద్ద గూని వంగి ఉంది. రాజ్యం కొడుక్కొచ్చేస్తోందన్న సంతోషంలో అనేకమైన బహుమతులు ఇచ్చింది కైకమ్మ. ఆ హారాలన్నీ మెడ నిండా వేసుకుంది. మంచి పట్టుబట్ట కట్టుకుని తూర్పు ద్వారంలోంచి ప్రవేశించి లోపలికెడుతోంది. అక్కడున్న భటులు చూశారు. చూసి గబగబా వెళ్ళావండి పట్టుకుని మహానుభావ భరత శత్రుఘ్న, ఇదిగో ఇక్కడుంది మందర. ఈ కుబ్జే అసలు ఇంత పెద్ద అగ్నిహోత్రాన్ని సృష్టించింది. రాముడు లక్ష్మణుడితో కలిసి దండకారణ్యానికి వెళ్ళిపోవడానికి ప్రధానమైన కారణం ఈ మందరే. అందుకని చెప్పి ఈ మందరని మీకు అప్పచెప్తున్నాం అని తీసుకొచ్చి శత్రుఘ్నుడికి చూపించారు. చూపించేటప్పటికి ఈ మాటలు విన్నాడు శత్రుఘ్నుడు. గబగబా వెళ్ళాట దగ్గరికి. వెళ్ళి ఆ కుబ్జ యొక్క శరీరాన్ని పట్టుకున్నాడు. పట్టుకుని కళ్ళు ఎర్రగా అయిపోయాయి. వరలోంచి కత్తి తీశాడు. తీసి ఈడ్చుకొస్తున్నాడు ఆ కుబ్జని భరతుడి దగ్గరికి. ఈడ్చుకొస్తుంటే అది పెద్ద రోదన చేస్తోంది. దాని ఒంటి మీద ఉన్న ఆభరణములన్నీ చల్లాచెదరుగా పడిపోయాయి. ఈడ్చుకుంటూ భరతుడి దగ్గరికి పట్టుకెడుతున్నాడు. ఆవిడ చేసినటువంటి రోదనలు, ఓ కైకా, ఓ కైకా, నన్ను రక్షించు, నీ కొడుకు చంపేస్తున్నాడు అని అరుస్తోంది. అరుస్తుంటే ఆ రోజున శత్రుఘ్నుడి యొక్క భీకరమైనటువంటి స్వరూపాన్ని చూశారట. అక్కడ కైకేయి అంతఃపురంలో ఉన్నవాళ్ళు, సుమిత్ర అంతఃపురంలో ఉన్నవాళ్ళు కూడా పారిపోయి ఇప్పుడు మనందరినీ కూడా శత్రుఘ్నుడు చంపేస్తాడు. ఆయన కోపం చూస్తే అలా ఉంది. ఇంత బాధలో, ఇంత కోపంలో ఉండగా మన్ని రక్షించగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. కౌసల్య వచ్చి ఎదురుగుండా నిలబడితే మాత్రమే భరత శత్రుఘ్నులు ఆగుతారు. అందుకని అందరం రండి, కౌసల్య అంతఃపురానికి పారిపోదాం, పారిపోయి కౌసల్యని తీసుకొద్దామని పరిగెడుతున్నారట. పరిగెడుతుంటే అరుపులు విని పైనుంచి కైకేయి దిగింది. అంతఃపురంలోంచి దిగి
ఆ మందరని పట్టి శత్రుఘ్నుడు ఈడ్చి కత్తి తీసి ఆ మందరని పొడవబోతున్నాడు. పొందపోడుతుంటే అక్కడికొచ్చి ఈవిడ నిలబడింది, కైక. నిలబడితే భరతుడు అన్నాడు, అటు అమ్మ నిలబడింది, ఆ అమ్మని ప్రచోదనం చేసిన మందర నిలబడింది, వీళ్ళిద్దరి ఎదురుగుండా రుద్రస్వరూపంతో భరత శత్రుఘ్నుడు నిలబడున్నాడు. నిలబడుంటే భరతుడు అన్నాడు, హన్యామహమిమాం పాపాం కైకేయీం దుష్టచారిణీం ఇదిమాం ధార్మికో రామో నా సూయే మాతృఘాతుకం. అయ్యయ్యో శత్రుఘ్న, ఆ కుబ్జని చంపుతానంటావేమిటి? ఆ కుబ్జ చెప్పిన మాటలు విని ఇంత ఉపద్రవాన్ని తెచ్చింది ఎవరో తెలుసా? అదిగో కైకేయి. అమ్మండం మానేశాడు. అదిగో కైక. ఆవిడ్ని చంపేద్దామనుంది నాకు మనసులో. ఎందుకు చంపడం లేదో తెలుసా? చంపేస్తే మాతృఘాతకుడని రాముడు మాట్లాడ్డాడు. అందుకని వదిలేశాను దాన్ని. దాన్నే వదిలేశాక దీన్ని వదిలేయడం పెద్ద లెక్క. దీన్ని చంపిన స్త్రీని చంపిన వాళ్ళు వీళ్ళిద్దరూ అని, స్త్రీని చంపినటువంటి పాపాత్ములు వీళ్ళ ముఖం నేను చూడనని రేపు మనం అరణ్యానికి వెళ్ళినప్పుడు రాముడు ముఖం పక్కకి తిప్పుకుంటాడు. రాముడి ముఖం పక్కకి తిప్పుకుంటే మనం బ్రతకలేము. రాముడు మాట్లాడకపోతే రాముణ్ణి చూడకుండా మనం ఉండలేము. మనం రామదర్శనానికి ఎడుతున్నాం. ఈ పాపాత్ములు ఇద్దరితో మనకేమిటి పని? రాముడికి ఏది ప్రీతో అది మనం చేద్దాం, దాన్ని వదిలి అవతల బారాయి అన్నాడు. అంటే ఆ పట్టుకున్నటువంటి కుబ్జని విసిరి అవతల బారేశాడు శత్రుఘ్నుడు. విసిరేస్తే ఆవిడ భయపడిపోతూ భరత శత్రుఘ్నుల వంక చూస్తూ వెళ్ళి కైకేయి పాదాల మీద పడింది. నేను రక్షిస్తాను అని కైకేయి అనగలదా? బ్రతికినట్ట, బ్రతికి మరణించినట్ట. భర్తకి దూరమై భర్త పట్ల చాలా తీవ్రమైన స్వభావంతో ప్రవర్తించి బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుడి మాట కూడా వినకపోవడం వల్ల ఎంత ఉపద్రవాన్ని ఇవాళ కొని తెచ్చుకుందో చూడండి. ఇక్కడే మీరు ఒక్క విషయాన్ని ఆలోచించాలి. కైక ధర్మం తప్పిందా అంటే బాహ్యంలో వరాలు అడగడం తప్పు కాదు. కానీ కైక చేసినటువంటి ఘాతుక కృత్యం ఎక్కడ చేసిందంటే, తాను వరాలడుగుతున్నాననేటటువంటి విషయాన్ని తెలియకుండా ఉండడం కోసం కోపగృహంలో ప్రవేశించి కామపీడితుడైనటువంటి వృద్ధుడైనటువంటి రాజు వచ్చి పక్కన కూర్చుంటే ఆ రాజుని వంచించి దేవతలందరినీ సాక్షిగా పెట్టి పెద్ద కుమారుడు ఇక్ష్వాకు వంశంలో మూర్ధాభిషిక్తుడవుతాడని తెలిసినా తన కుమారుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలని, తన కుమారుడికి అటువంటి ఆలోచన ఉందో లేదో తెలుసుకోకుండా వరం అడిగింది. వరం అడగడం వరకు అడిగింది. కానీ ధర్మాత్ముడైనటువంటి భర్త దానివల్ల వచ్చేటటువంటి ఉపద్రవాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి దానివల్ల తాను మరణిస్తాను అని 1కి 100 మార్లు చెప్పాడు. చెప్తే ఎటువంటి భార్య అయినా 3 లోకములలో ఉన్న ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి ఒక తక్కెట్లో పెట్టి పసుపు కుంకాల్ని తెచ్చి ఒక తక్కెట్లో పెడితే త్రైలోక్య సామ్రాజ్యాల్ని వదిలిపెట్టడానికి సిద్ధపడుతుంది తప్ప తన పసుపు కుంకాల్ని వదిలిపెట్టుకోవడానికి ఏ స్త్రీ ఇష్టపడదు. నువ్వు విధవవుతావు, రాజ్యాన్ని పోగొట్టుకుంటావు, నీ కొడుకు భరతుడు ఒల్లడు, నిన్ను భార్యగా విడిచిపెట్టేస్తున్నాను, నీ వల్ల రాజ్యాన్ని భరతుడు పొందితే భరతుడు నన్ను ముట్టుకోకూడదు అని ఇన్ని చెప్పినా మూర్ఖత్వానికి పోయి రాజ్యాన్ని కోరుకుంది. ఇన్ని కోరుకుంది తుట్టతుదకు ఏ స్థితిని పొందింది అంటే, ఆ కొడుకు నిన్ను చంపను. ఎందుకు చంపనంటే రాముడి పాదాలు పట్టుకునే అర్హతని కోల్పోతాను కాబట్టి నిన్ను చంపనన్నాడు. ఇప్పుడు ఏమిటి సాధించుకుంది జీవితంలో? ఇప్పుడు ఏది వెనక్కి తెచ్చుకోగలదు? రాజ్యం రాముడికి వెళ్ళిపోతుందేమో, ఇష్టం లేదు కాబట్టి నా కొడుకు వదిలేశాడు అనుకుంటుందేమో. పోగొట్టుకున్న పసుపు కుంకాల్ని తను తెచ్చుకోగలదా ఇహ కైకేయి? ఇహ తెచ్చుకోలేదు. ఆ దశరథుడు బ్రతికుంటే ఎన్ని నిందలు కైక మీద పడినా ఏమో ఎలా రక్షించుకుని ఉండేవాడో. దశరథుడు ఉండగా కైకని చెనకలేకపోయేవారు. కానీ తన ఉండవలసినటువంటి గొడుగు ఏదో ఆ గొడుగుని పోగొట్టుకుంది. భర్తని విడిచిపెట్టింది, ఇంత పరమదారుణాన్ని పొందింది. అదే సీతమ్మ తను కోరుకోనటువంటి పట్టాభిషేకం సీతమ్మని వరించింది. వశిష్ఠ మహర్షి చెప్పారు పట్టాభిషేకం చేస్తానని. కైకమ్మ కనీసం ఆ మాటకి జవాబు కూడా చెప్పలేదు. నాకెందుకు ఈ రాజ్యం, నా భర్త ఎక్కడుంటే నేనెక్కడా అంది.
అందుకు ఇవాళ సీతమ్మ పొందినటువంటి ఫలితం ఏమిటి? ఇప్పటికీ ఎక్కడైనా సీత అన్న పేరు విన్నామనుకోండి, పాతివ్రత్యానికి, ఒక కుమార్తెగా తండ్రిని ఉద్ధరించడానికి, కోడలిగా ఒక మామగారిని ఉద్ధరించడానికి, ఉదినిగా మరదులను ఉద్ధరించడానికి, తనని నమ్ముకున్నటువంటి రాక్షసకాంతలను ఉద్ధరించడానికి, ఆఖరికి తనని ఆశ్రయించినటువంటి పరిజనాన్ని ఉద్ధరించడానికి, తన మీద నింద వేసిన చాకలివాణ్ణి కూడా ఏమననటువంటి ఓర్పుకి, భర్తని ఒక్క మాట తోలనాడకుండా గర్భిణి అయినటువంటి స్త్రీని పైకి పంపించేసిన రాజారాముడు శీలం కోసం నడయాడేటటువంటి మహానుభావుడని భర్త ఔన్నత్యాన్ని కోరుకున్న సీతమ్మ సహస్రనామములతో ఈనాటికి ఈ పృథివీ మండంలో గుండెల్లో గుడి కట్టబడి పూజింపబడుతోంది. సీత అన్న పేరు వినబడితే ప్రణిపాతం చేసి నమస్కారం చేస్తాం. ఎవరి ఛత్రఛాయ కింద చేరాలో సీతమ్మ నిరూపించింది. ఏ ఛత్రఛాయ నుంచి స్త్రీ బయటకొస్తే ఉపద్రవాన్ని తీసుకురాగలదో కైకమ్మ నిరూపించింది. ఈ విషయాన్ని వాల్మీకి మహర్షి ప్రకటించారు. ఎక్కడ కూడా వాల్మీకి మహర్షి ఫలితం గురించి మాట్లాడరు. కానీ పాత్రలని అంచనా వెయ్యడంలో ఇవాళ మందర వచ్చి తన కాళ్ళ మీద పడితే మందరిని కౌగిలించుకుని తనేడవాలి, కానీ ఆ మందరిని నిన్ను నేను రక్షించగలనన్న మాట కూడా తాను అనలేదు. తన దగ్గర పనిచేసేటటువంటి ఒక కుబ్జ ముందు ఒక కొడుకు అసలు దీన్ని చంపేయాలరా, కానీ నేను చంపట్లేదు, వదిలేస్తున్నాను రా రాముడి కోసం అన్నాడు. ఆ రాముడు కంటకం అనుకుని దూరం పంపించానని తాననుకుంది. ఇవాళ ఆ కైకని రథం ఎక్కించి దండకారణ్యానికి తీసుకెడుతున్నాడు. నువ్వు కూడా అడుగు రాముణ్ణి వెనక్కి రమ్మనని చెప్తాడు. తను కూడా రావలసిందే. వెళ్ళి రామా నాది తప్పే, వచ్చేసేయి రామా, రాజ్యం తీసుకోని అడగాలి. రాముణ్ణి అడగగలదేమో, రాముడు రాడు. ఒకవేళ రాముడు వస్తాడేమో. తన పసుపు కుంకుమలు మాత్రం ఇంకా తాను ఏం చేసినా తిరిగిరావు. ఇంకా తన జీవితాంతం కైక అని పేరు ఉన్నటువంటి ఉపాధి ఉన్నంత కాలం అపనిందతో విధవగా తన జీవితం వెళ్ళిపోవలసింది. దారుణాతి దారుణమైనటువంటి ఫలితం ఎన్నడొస్తుంది అంటే, భర్త అనబడేటటువంటి గొడుగు యొక్క ఛాయలోంచి భార్య పక్కకి తప్పుకున్నప్పుడు ఏ ముహూర్తమైనా కబళించేయచ్చు, ఏ క్షణమైనా అపనింద తెచ్చేయచ్చు. అందుకే దేశ విదేశాల్లో ఎక్కడైనా సరే ఇవాళ పెళ్లి చేసుకుంటే రేపు విడాకులిచ్చే సంస్కృతి ఉందేమో, కానీ కష్టమే కావచ్చు, నిష్ఠూరమే కావచ్చు, ఉద్దాన పతనములే రావచ్చు, కష్టాలే రావచ్చు. ఒకసారి తాళి కట్టిన తర్వాత భార్యకి ఒళ్ళు కాలిపోయి వికృతం అయినటువంటి రూపాన్ని పొందొచ్చు. ఆఖరికి ఆ భార్య ఎందుకు పనికిరాక మంచం మీద పడిపోవచ్చు. అయినా సరే ఆవిడ భార్యే. వేరొక స్త్రీని ఇక తన జీవితంలోకి ఆహ్వానించడం పురుషుడికి తెలియదు. భార్య దేని కొరకు అంటే బిడ్డలని కనడం వరకు, అంతే, ధర్మ సంతానం కలగడం వరకే. అంతేకాని కామపత్నిగా తనకి ఒంట్లో ఓపికన్నంత వరకు స్త్రీని పక్కన పెట్టుకోవడం ఈ జాతికి తెలియదు. అలాగే తాళి కట్టినటువంటి భర్త పాదములు పడితే పరమేశ్వరుడి యొక్క పాదములు ప్రత్యక్షంగా పట్టినటువంటి ఫలితాన్ని ధర్మశాస్త్రం ఈ దేశంలో ధారబోసింది. భర్త పద శుశ్రూష చేస్తే చాలు, పురుషుడైనటువంటి వాడు సంధ్యావందనం చెయ్యాలి, పూజ చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి, ఇన్ని చెయ్యాలి. కానీ స్త్రీకి ఒక మినహాయింపు ఉంది. ఆయన పూజ చెయ్యకపోవచ్చు, ఆయన సంధ్యావందనం చెయ్యకపోవడం చేత ఆయన పాపం మూట కట్టుకుంటున్నాడు. కానీ ఆయన ఉపాధి నిలబడడానికి భార్య వంట చేస్తోంది, ఆయనకి కావలసినటువంటి సంభారములు సమకూరుస్తోంది. భార్య భర్తకి అన్నం వండితే పరమేశ్వరుడు తినడానికి మహానైవేద్యం వండేసినట్టే. భార్య భర్తకి అన్నం పెడితే పరమేశ్వరుడికి అన్నం పెట్టినట్టే. నివేదన మంత్రం చెప్పక్కర్లేదు. భార్య భర్త అన్నం తిన్నటువంటి కంచంలో అన్నం తింటే పరమేశ్వరోచ్ఛిష్టమైనటువంటి పాత్రలో తాను అన్నం తిన్నట్టే. తాను ధ్యానం చేస్తూ పార్వతీ పరమేశ్వరులకో లక్ష్మీనారాయణులకో కాళ్ళు పట్టగలడేమో, మంచం మీద భర్త పడుకుంటే భర్త పాద సంవాహనం చేస్తే వెంకటేశ్వర స్వామి వారి కాళ్ళు ఆ స్త్రీ పట్టినట్టే. అందుచేత భార్య శరీరం పడిపోయేటప్పటికీ పుణ్యం తనంత తానుగా వచ్చి చేరిపోయేటటువంటి ఏర్పాటు భారతీయ ధర్మశాస్త్రం విధించింది. కానీ భర్తకి అది విధించలేదు. ధర్మపత్ని అని వివాహం చేసుకున్నటువంటి భార్య చేయి పట్టి నడిపించగలిగిన వాడైనప్పటికీ మహోత్కృష్టమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి భర్తకి భార్యగా పుడితే
ఇద్దరి జీవితాలు అయిపోయేటప్పటికి ఎవరి ఖాతాలో పుణ్యం ఎక్కువ ఉంటుందో తెలుసా అండి? ఆయన భార్య ఖాతాలో ఎక్కువ ఉంటుంది. అందుకని సంబంధం చేసే ముందు భగవత్ సంబంధం ఉన్నవాడిని చూస్తారు. ఎందుకని? ఆయన చేసినటువంటి పూజలో సగం కూడా ఆవిడ ఖాతాలో వేసేస్తారు. ఆయనకు అన్నం వండి పెట్టడమే కాదు, ఆయన సంధ్యావందనం చేశాడు, సగం ఫలితం ఆవిడిది. ఆయన పూజ చేశాడు, సగం ఫలితం ఆయింది. ఆయన రామాయణం చదువుకున్నాడు, సగం ఫలితం ఆవిడిది. ఈయన ఫలితాల్లో సగ ఫలితం ఆవిడికేస్తారు. వేసేసి ఆవిడివన్నీ చేసుకుని మళ్ళీ శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అందనుకోండి, ఆ ఫలితం ఆవిడ ఒక్కరికే వేస్తారు. ఎందుకేస్తారంటే నువ్వు తినడానికి కావలసిన వంటంతా నీకు చేసి, నీ బిడ్డల్ని పోషించి, నీ వంశాన్ని ఉద్ధరించి, నీకోసమని ధర్మపత్నిగా నీ ఇంట చేరి నిన్నుద్ధరించినటువంటి ఆ స్త్రీ మిగిలిన సమయంలో ఇంకా ఈశ్వరుణ్ణి నమ్ముకుని ప్రార్థన చేసుకుంటోంది. అందులో ఫలితాన్ని నీకు ఇవ్వం. అందుకని పురుష స్త్రీ శరీరములు పడిపోతే స్త్రీ ఖాతాలోనే ఎక్కువ ఉంటుంది. భారతీయ ధర్మశాస్త్రం అంత అందంగా మాట్లాడింది. అందుచేత భర్తని విడిచిపెట్టడము అంటే ఇంట్లో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి బయటికి తోసేయడమే. తోసేసిన తరువాత నువ్వు ఇంట్లో పూజామందిరంలో భగవంతుడి దగ్గరికి వెళ్ళి తులసి దళాలు వేస్తే ఎవడికి కావాలి, పువ్వులు వేస్తే ఎవడికి కావాలి, తీర్థయాత్ర కడితే ఎవడికి కావాలి, ఇంటికి వచ్చిన వాడికి అన్నదానం చేస్తే ఎవడికి కావాలి. ఇంట్లో ఉన్న ఈశ్వరుణ్ణి వీధిలోకి తోసిన తర్వాత నువ్వు పెట్టిన ఎందుకో పనికిరావు ఇంకా. అందుచేతనే విశ్వనాథ సత్యనారాయణ గారు తల కొట్టుకుని ఏడ్చాడు మహానుభావుడు. సహస్రఫణ్ అని పివి నరసింహారావు ట్రాన్స్లేట్ చేశారు. 1000 పడగల నవలలో ఒక మాట అంటాడు, 999 పడగలు చితికిపోయాయి ఈ దేశంలో, మిగిలిన ఒక్క పడగ ఒక్కటే. చిట్ట చివరి ఊపిరి వరకు ఈ దేశంలో భార్య భర్తని వదలదు, భర్త భార్యని వదలదు. పండు వగ్గైపోయినా సరే, తెల్లటి జుత్తొచ్చేసినా సరే, తాతగారండి అమ్మమ్మ ఏంటి అమ్మమ్మ తాతగారు అలా తినేస్తారు అన్నా సరే, ఊరుకోండ్రా మీకేం తెలుసు తాతగారి సంగతి, మహానుభావుడు ఎలా ఉండేవారో తెలుసా, ఇప్పుడంటే ఇలా అయిపోయారు కానీ అంటుంది. పంచె అందిస్తుంది, కండువా అందిస్తుంది. తాతగారి దగ్గర ఓ టకుటమారతన ఉంటుంది. తాత తాత పెళ్లి చేసుకుంటా ఏంటంటే నాకు పిల్లని ఇచ్చేవాడు ఎవడరా అంటాడు. అంటే ఇచ్చేవాడు ఎవరైనా ఉంటే చేసుకుంటాడేమో, కానీ స్త్రీ నోటి వెంట ఆ మాట ఎప్పుడు రాదు. మీరు గమనించండి, భారతీయ సంప్రదాయంలో అసలు అటువంటి పరిహాసం లేదు. మీకు మళ్ళీ మంచి అబ్బాయిని ఇస్తారట అని ఏ దుర్మార్గుడు ఈ జాతిలో అనడం. ఒకవేళ అలా అన్నవాడి 32 పళ్లల్లోనూ కొన్ని పళ్ళు ఊడిపోయి డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి తప్ప మళ్ళీ వేరొక రకమైనటువంటి పరిహాసం కూడా లేదు. అంటే ఈ జాతి స్త్రీకి ఎంత పెద్ద పీట వేసిందో, ఆడది అనేటటువంటిది ధర్మం అనేటటువంటి వృక్షానికి మూలకందంగా ఎలా చూసిందో, ఆ స్త్రీని ఎంత గౌరవంగా చూడాలో, ఎంత ధర్మబద్ధంగా ఆరాధించాలో ఈ జాతి నేర్పింది. అందులో వైక్లభ్యం వస్తే ఎంత తీవ్రమైన పరిణామాలు వస్తాయో రామాయణంలో అయోధ్యకాండ నిరూపించి చూపించింది. గొడుగు భర్త ఒక్కడే, ఆ భర్త పక్కకి వెళ్ళిపోయాడా, తన కొడుకులు కూడా తనవారు కారు, ఎప్పటికైనా తనకి అండా దండ ఆయన ఒక్కడే. అందుకే మీరు చూడండి, ఒక్క మాట అడుగుతారు, ఇంత కష్టపడిన తరువాత ఏ భర్త కూడా నేను ఆవిడ చేతిలో వెళ్ళిపోవాలి అని అనరు, తను ఉండాలనే అంటాడు. కానీ భార్య ఒక్కతే ఒక మాట అంటుంది. ఇది మీరు మన సంప్రదాయంలో తప్ప, మన గౌరవంలో తప్ప ఈ మాట ఎక్కడా వినరు. అటువంటి జాతిలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. మళ్ళీ నేను పుట్టవలసిన జన్మలు కొన్ని కోట్ల ఉన్నా ఈ భారతదేశంలో అటువంటి స్త్రీలు ఉన్నటువంటి ఈ గడ్డ మీదే పుట్టి ఆ స్త్రీలకి నమస్కరించే అదృష్టం కలగాలని కోరుకుంటున్నాను. ఆ స్త్రీ అంటుంది, నా శరీరం పడిపోతే, నేను చచ్చిపోతే ఆయన చేతుల్లో వెళ్ళిపోతే చాలంటుంది తప్ప నేను చచ్చిపోకూడదని ఎన్నడూ కోరుకోడు. ఆయన చేతుల్లో నేను వెళ్ళిపోవాలంటుంది. ఆఖరణ వెళ్ళిపోయే ముందు భర్త తొడ మీద తల పెట్టుకుని వెళ్ళిపోవడం ఎంత గొప్ప కోరికో ఆ భార్యకి. అలా వెళ్ళిపోతే ఎంత ఆరాధిస్తారో ఈ దేశంలో. ఆవిడ ఎలా ఉంటే ఏమండి అంత అదృష్టవంతురాలండి, అండి అంత అదృష్టం అండి అంటారు. ఏమిటి అదృష్టం, నువ్వేం చూసావు, ఏమన్నా అదృష్టమా? హేతువు కందదు. ధర్మశాస్త్రానికి ఉన్న గొప్పతనం, మన దేశంలో దాంపత్యానికి ఉన్న గొప్పతనం అది. ఇవాళ మన దౌర్భాగ్యం ఏమిటంటే, ఏనాడు స్త్రీని విలాస వస్తువుగా చూడడం వచ్చిందో, ఏనాడు స్త్రీని ధర్మమునకు మూలకందంగా చూడడం పోయిందో, ఏనాడు స్త్రీకి ఉన్నటువంటి గొప్పతనాన్ని చూడడంలో దృష్టి మారిందో,
ఆనాడు ఈ జాతికి పతనం ప్రారంభమైంది. అందుచేత ఆ విషయాన్ని ఇంత అందంగా ఒక చిన్న సన్నివేశంలో తీసుకొచ్చి చూపించారు. దానితో పాటుగా భక్తిభావాన్ని చూపించారు. భక్తి అంటే నువ్వు ధర్మకాండ, ఆచారకాండ ఇవన్నీ ఎన్ని చదువుతావు? ఎన్ని చదివితే నీకు భక్తి? ఒక్క టెస్ట్, ఒక యాసిడ్ టెస్ట్ ఒకటి నేర్పేశారు. ఏమన్నాడు భరతుడు? శత్రుఘ్నుడు తీసుకొచ్చి దీన్ని కత్తితో పొడి చేస్తానన్నాడు కుబ్జని. కుబ్జని పొడవడం ఎందుకయ్యా? కైకనే పొడి చేద్దును. కానీ ఎందుకు పొడవలేదో తెలుసా? రాముడు నాతో మాట్లాడ్డం. నీ ఇంటికి ఈశాన్యంలో భగవానుడు ఉంటాడు. అందుకే ఇప్పటికీ ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. నువ్వు అడిగినా అడగకపోయినా నీ ఇంటి ఈశాన్యంలో ఈశ్వరుడు కొలువై ఉంటాడు. అందుకే ఇంట్లో సోఫా సెట్ ఉంటుంది, దీవాన్ ఉంటుంది, కుర్చీలు ఉంటాయి, సింహాసనాలు ఉండవు. సింహాసనం ఉండేది పూజా మందిరంలో ఉంటుంది. సింహాసనంలో ఎవరున్నాడో వాడు పరిపాలకుడు. పరిపాలకుడైన వాడు 1000 కళ్ళతో చూస్తూ ఉంటాడు. నీ ఇంటి పూజా మందిరంలో సింహాసనంలో నీ కులదేవత ఉన్నారు. అది ఏ స్వరూపం? దాని గురించి నువ్వు బాధపడిపోవలసిన అవసరం లేదు. నామరూపాలతో సంబంధం ఏం లేదు. ఎందుకని? నువ్వు లక్ష్మీనారాయణులను ఆ పదార్థాన్ని అంటున్నావు, పార్వతీ పరమేశ్వరులను అదే పదార్థాన్ని అంటున్నావు. నువ్వు ఏ రూపంగా కొలుస్తున్నావు దానికి సంబంధించి పెద్ద తర్కం అక్కర్లేదు. కానీ సింహాసనంలో కూర్చున్నవాడెవడో వాడు ప్రభువు, వాడు చూస్తున్నాడు. నువ్వు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, నువ్వు నీ ఇంట్లో చేస్తున్న సంకల్ప వికల్పాల్ని నువ్వు నీ ఇంట్లో నీ భార్యతో మాట్లాడుతున్నప్పుడు, నీ బిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు, నీ మనస్సులో ఆలోచన వచ్చినప్పుడు, నువ్వు ఒక తప్పు పని చేసినప్పుడు ఈశ్వరుడు లోపలుండి చూస్తున్నాడు. ఈ పని నేను చెయ్యడం లోపల సింహాసనంలో కూర్చున్న నా స్వామికి ఇష్టం ఉంటుందా అని ఒక్కసారి ప్రశ్న వెయ్యడం నేర్చుకో. చాలు, నిన్నెవ్వరూ దిద్దక్కర్లేదు. నీ పక్కన ఏ గురువు కూడా ప్రతినిత్యం అస్తమానం కూర్చోక్కర్లేదు. చేసే ప్రతి పనికి ముందు ఈ మాట ఒక్కసారి అనుకో, నా ఇంట్లో సింహాసనంలో నా స్వామి ఉన్నారు, నేను ఈ పని చేస్తే నా స్వామి అంగీకరిస్తారా? రేపు పూజలోకి వెళ్ళిన తరువాత నువ్వు చేసినట్టు నీకు కలిసొచ్చినవి, నువ్వు చేసిన పాపాలు సింహాసనం ముందు చెప్పడం ఒక్క 5 నిమిషాలు అలవాటు చేసుకో. పూజామందిరంలో కూర్చుని సర్వేశ్వర నిన్న ఈ పని చేశానయ్యా అని చెప్పడం అలవాటు చేసుకో. ఒకసారి చెప్తావు, 2 సార్లు చెప్తావు, 3 సార్లు చెప్తావు, 4వ మాట ఏ ముఖం పట్టుకొని చెప్తావు? మళ్ళీ వెళ్ళి మళ్ళీ చేశానా తప్పని చెప్పగలవా? చెప్పలేవు. పరమాత్మ నా ముఖం పట్ల చూసి ఎన్ని మాటలు చేస్తావు, ఈ తప్పు ఎన్ని మాటలు వచ్చి చెప్తావు నాకు అని ఇలా ముఖం పక్కకి తిప్పుకుంటే, అమ్మో నా ఇంట్లో ఏ ఉపద్రవం వస్తుందో వద్దు, నా స్వామి నన్ను ప్రీతిగా చూస్తే నాకు చాలు అన్నది నీకు అలవాటైతే నీ నడువడి తనంత తానుగా సక్రమం అయిపోతుంది. ఇది మనకి నేర్పాడు భరతుడు. నువ్వు కుబ్జని సంహరిస్తే, నేను కైకని సంహరిస్తే రాముడు మన వంక చూడడు. అందుకని వాళ్ళ పాపపుణ్యాలు పరమేశ్వర రాముడికి విడిచిపెట్టు. మనకి కావలసింది రామదర్శనం. అందుకని వదిలిపెట్టే నేను కైకను వదిలేశాను, నువ్వు కుబ్జను వదిలేసాయి అన్నాడు. ఈ మాట విన్నట్ట ఇది సత్సంగం అంటే. ఎందుకండి వెళ్ళాం? సుచీంద్రంలో ధర్మరాజు గారి లాగా, సుచీంద్రం క్షేత్రంలో ధర్మరాజు గారి విగ్రహం ఉంటుంది. అక్కడికి వెడితే మనకు చీపురు పుల్లు ఇచ్చి చెవులో పెట్టండి అంటారు. అయ్యో చెవులో పెట్టడం ఏమిటండి, ఆయనకి ఏమన్నా దురదా అని మీరు ఇలా చెవులో చీపురు పుల్ల పెట్టారనుకోండి, ఇట్నుంచి పెడితే ఇట్నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటే ధర్మరాజు గారు మహానుభావుడు చెడేమైనా వినపడితే అలా ఉండేవాట, ఇట్నుంచి విని ఇట్నుంచి వదిలేసేవాడు. కానీ మనం కూడా సుచీంద్రంలో ధర్మరాజు గారిలాగా ఎవరైనా చెప్తే వినడం, కానీ మన ధోరణే మంది. ఇంకెందుకు వినడం? మార్పు రానప్పుడు విని ప్రయోజనం ఏమిటి? శ్రవణము దేని కొరకు? పుస్తక పఠనము దేని కొరకు? పెద్దలతో కలిసి నడవడం దేని కొరకు? నీ అనుష్ఠానంలో నీ ప్రవర్తనలో ఉండేటటువంటి లోపాలని దిద్దుకోవడం కొరకు. ఆ దిద్దుకోవడం అన్నది ఆగిపోయింది అనుకోండి, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లో ఇన్ని నీళ్లు ఉంటే ఏమిటి, ట్యాప్కి ఏదో అడ్డం పడింది, నీళ్లు రావు. ఎందుకు ప్రయోజనం అది? ఎందుక వినడం? ఎందుక చదవడం? ఎందుక ఇతర రకములైనటువంటి విశేషాలు చేయడం? ఏం ప్రయోజనం ఉండదు ఆ పూజ వల్ల. ఎందుకని? నిన్ను నువ్వు దిద్దుకోవడానికి సిద్ధంగా లేవు, మూఢుడివి. ఇంత మూఢత్వాన్ని చూసి ఈశ్వరుడికి కూడా అసహ్యం వేస్తుంది. అందుకని ఈ మాట చెప్తే దిద్దుకోవడం నీ వంతు ఎంత అవసరమో వెంటనే శత్రుఘ్నుడు చూపిస్తాడు. ఇది శత్రుఘ్నుడంటే. శత్రుఘ్నుడంటే పౌరుషం అడ్డొచ్చి నువ్వెన్నైనా చెప్పనాయా, దీన్ని చంపవతల పారేస్తాను అడుగుతాడేంటి రాముడు? ఏ కుబ్జం చంపొచ్చారేంట్రా అని ఎవడు చెప్తాడు? ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తాను, రే కుబ్జం చంపారని ఎవడన్నా చెప్పాడా మీ కుత్తుకి ఎగిరిపోతుందని చెప్తాను.
ఎవరు చూసొచ్చాడేంటనయ్య రాముడు, ఇది మాత్రం బతకడానికి వీలేదు, ఇది ఉంటే మళ్ళీ ఉపద్రవం తీసుకొస్తుంది, చంపేస్తానన్న కోపంలో పోటు పొడిచేశాడు అనుకోండి కత్తెట్టి, ఎవడు అడుగుతాడు? అంత కోపంలో ఉన్నవాడు, అంత కళ్ళెర్రబడ్డవాడు భరతుడు ఒక్క మాట చెప్పాడు, వదిలేశాడంతే. నీకు అలవాటైపోయింది ఆచారంలో ఒక తప్పు చేయడం, నీకు అలవాటైపోయింది ప్రవర్తనలో ఒక దోషంతో ఉండడం, నువ్వు విన్నావు పెద్దల దగ్గర, నువ్వు దాన్ని దిద్దుకోవాలి. నీకు దిద్దుకోవడం చేత కాలేదు, నువ్వు ఎన్ని వింటే ఎందుకు, నువ్వు ఎన్ని పూజలు చేస్తే ఎందుకు, నువ్వు ఎన్ని అనుష్ఠానాలు చేస్తే ఎందుకు, ప్రయోజనం లేదు. ఎందుకంటే అంతఃశుద్ధి లేదు. ఇక్కడ సంస్కరించుకునేటటువంటి ఉద్దేశం నీకు లేదు. లేనప్పుడు నువ్వు ఇన్ని చేస్తే ఎందుకు, ఇక్కడ వరకు చెప్పి దీని వెనకాతల ఇన్ని ఉపద్రవాలు ఉన్నాయి, దీని వెనకాల ఇన్ని ఫలితాలున్నాయి, మార్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేనప్పుడు విని ప్రయోజనం ఏమిటి? విని మార్చుకోవాలనుకుంటున్నావా? నువ్వు ప్రయోజనాన్ని పొందుతావు, నువ్వు శత్రుఘ్నుడు అవుతావు. మహర్షి యొక్క పరోక్ష తీర్పు. అందుకు నువ్వు శత్రుఘ్నుడిగా బ్రతకాలనుకుంటున్నావో, రాముడి కళ్ళు కప్పి బ్రతుకుతాననుకుంటున్నావో, ఏది చేద్దామనుకుంటున్నావో నీ ఇష్టం. అందుకని వెంటనే శత్రుఘ్నుడు ఎలా ప్రవర్తించాడో చూపిస్తారు. మహర్షి అంటారు, భరతస్య వచ శ్రుత్వా శత్రుఘ్నో లక్ష్మణానుజ న్యవర్తత తతో రోషా తాం ముమోచ మంధరాం. ఎంత గొప్ప మాట వేశారో చూడండి. శత్రుఘ్నుడు అనలేదు, ఏమన్నారు? ఈయనట లక్ష్మణానుజ, శత్రుఘ్నో లక్ష్మణానుజ, లక్ష్మణుడి తమ్ముడైన శత్రుఘ్నుట. అది మనకి తెలియదా? ఎందుకని మాటలు చెప్పడం? లక్ష్మణుడి తమ్ముడైన శత్రుఘ్నుడు భరతుడి మాట విన్నాడు, తన మనస్సు మార్చుకున్నాడు, కుబ్జని విడిచిపెట్టాడు. ఏమిటిది? లక్ష్మణుడంటే నిరంతర భగవంతుని యొక్క సేవ చేసేటటువంటి వాడు. ఎప్పుడూ రాముడి పక్కన లక్ష్మణుడు ఉంటాడు. పట్టాభిషేకంలో భరత శత్రుఘ్నులు పక్కన ఉండొచ్చేమో, కానీ మీరు దేవాలయంలో కెడితే మాత్రం రాముడి పక్కన ఎప్పుడూ కనపడేవాడు లక్ష్మణుడు. అసలు లక్ష్మణుడు లేకుండా రాముడు కనపడడు. సీతమ్మ పక్కన ఎలా ఉంటుందో లక్ష్మణుడు కూడా అలా ఉంటాడు. అంతగా భగవంతుణ్ణి సేవించడానికి అలవాటు పడినటువంటి లక్ష్మణుని యొక్క తమ్ముడైనటువంటి శత్రుఘ్నుడు కూడా భగవంతుణ్ణి సేవించడానికని చేసేటటువంటి ప్రయత్నంలో ఒక్కొక్క నాడు లోపల నుంచి బయటికి వచ్చేటటువంటి రాగద్వేషముల చేత తన అనుష్ఠానములో వచ్చేటటువంటి దోషములను నివృత్తి చేసుకోవడంలో పెద్దలైనటువంటి వారు చెప్పినటువంటి మాట వినేటప్పుడు తనలో ఉన్నటువంటి కామక్రోధములను అదుపు చేసుకుని తన ప్రవర్తనని దిద్దుకోగలిగినటువంటి మహాత్ముడై తన ఇంద్రియములను నిగ్రహించుకుని అహంకారములు మమకారములనేటటువంటి శత్రువులను జయించినటువంటి శత్రుఘ్నుడు. అందుచేత అటువంటి వాడు కనుక భరతుడు చెప్పినటువంటి మాట వినగలిగాడు, కుబ్జని విడవగలిగాడు. ఇది నువ్వు కూడా చేయడం నేర్చుకో. ఇది మహర్షి తీర్పు. ఆ తీర్పుని పాత్రోచితంగా మాట్లాడారు. అందుకని ఇలా కుబ్జని విడిచిపెట్టాట. విడిచిపెట్టిన తరువాత మరునాడు మహానుభావుడు రాత్రి పడుకున్నాడు. రాత్రి ఎక్కడ చూసినా బంగారు దండములు పట్టుకుని భేరీలు మోగిస్తున్నారు, తూర్యనాదాలు వినపడుతున్నాయి. అంత గొప్పగా వినపడుతున్నాయి అంటే తెల్లవారిన తర్వాత ఏదో శుభకార్యం జరుగుతోంది. ఈ సమయంలో శుభకార్యం జరగడానికి ఏది ఉంటుంది? పీటల మీద ఏటి సూతకం కూర్చోరు. ఎందుచేత అంటే తండ్రి గారు వెళ్ళిపోయారు. తండ్రి గారు వెళ్ళిపోయిన తర్వాత పీటల మీద కూర్చోకూడదు. పీటల మీద కూర్చుంటే నువ్వు సంకల్పం చెప్పుకోవాలి. నువ్వు సంకల్పం చెప్పుకుంటే చచ్చిపోయిన వాళ్ళకి సంకల్పాలు చెప్పరుగా, బతికున్న వాళ్ళకి సంకల్పాలు చెప్తారు. అందుకని ఏదో ఫలానా గోత్రీకుణ్ణి, నా భార్య, నా బిడ్డలు వీళ్ళందరూ క్షేమంగా ఉండడానికే నువ్వు చెయ్యాలి. అబ్బాయి ఏటి సూతకం, మీరు పీటల మీద కూర్చోకూడదు, పీటల మీద కూర్చోకూడదు అని ఎందుకంటారంటే కాలంలో ఈ 365 రోజులు కొడుకు చేసేటటువంటి పుణ్యం తండ్రి గారికి వెళ్ళిపోతుంది. అందుకని పుణ్యకార్యాలు చెయ్యాలి, దాన ధర్మాది క్రతువులు చెయ్యాలి. చేస్తే అందుకని కొడుకు పుట్టాలి, కొడుకు పుట్టాలి, కొడుకు పుట్టాలని అడుగుతారు. కొడుకు పుడితే ఏదో తీసుకొచ్చి ఒలకపోసేస్తాడని కాదు, కొడుకు పుట్టాడని సంతోషించడానికి రెండు ఉంటాయి. ఒకటి, ఎందుకు సంతోషిస్తారంటే పెద్ద కొడుకు ఎక్కడుంటాడో సింహాసనం అక్కడ ఉండాలి. పరంపరాగతంగా సింహాసనానికి పెద్ద కొడుకు మంగళహారతి ఇస్తాడు. కొడుకు లేడనుకోండి, తన తర్వాత పూజా మందిరంలో సింహాసనానికి మంగళహారతి ఇచ్చేవాడు ఉండడు. అందుకని తన గోత్రనామాలు చెప్పి మంగళహారతి ఇచ్చేటటువంటి కొడుకు పుట్టాలి. 2, తన శరీరం పడిపోయిన తరువాత తను ఉండగా పుణ్యం చేసుకోవచ్చు, చెయ్యలేకపోవచ్చు, కానీ ఒక కన్సోలేషన్ ఇచ్చినట్టుగా ఇస్తారు. శరీరం పడిపోయిన తరువాత ఏడాది వరకు ఏటి సూతకం అని విధిస్తారు పిల్లలకి. వాళ్ళు ఏం చేస్తారంటే దాన ధర్మాది క్రతువులు చేస్తారు. ఆ కారణం చేత ఈ ఫలితం వాళ్ళ ఖాతాలో పడుతుంది.
అందుకని శరీరం పడిపోయినా పుణ్యం సంపాదించుకోవడానికి ఈ కొడుకు యోగ్యుడవుతాడు, సంపాదించి పెడతాడు. 3 గయాక్షేత్రమునకు వెళ్ళి పితృపిండ ప్రదానం చేస్తాడు. గయాక్షేత్రానికి వెళ్ళి ఎవడు పితృపిండ ప్రదానం చేశాడో వాణ్ణి మాత్రమే పుత్రుడని పిలవాలి. మిగిలిన వాళ్ళందరూ పుత్రులు కారు. గయ వెడితే డబ్బులు అయిపోతాయని వెళ్లకుండా మానేసిన వాడిని పుత్రుడని పిలవకూడదు. అందుకే తల్లిదండ్రుల శరీరం పడిపోయిందని చెప్తే పెద్దలు అడుగుతారు, గయ వెళ్ళావయ్యా అని అడుగుతారు. నేను వెళ్ళలేదు సార్ అన్నాడు అనుకోండి, వీడికి శాస్త్ర మర్యాద తెలియదు అనుకుంటారు. అందుకని గయాక్షేత్రానికి వెళ్ళి పితృపిండ ప్రదానం చెయ్యాలి. అలా చేసిన వాడెవడో వాడు పుత్రుడు. ఈ కారణం చేత శుభకార్యం ఏం జరుగుతుంది కాబట్టి తనకి పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది తనకి ఇష్టం లేదు, అయినా తూర్యనాదాలు మోగుతున్నాయి, భేరీలు మోగిస్తున్నారు. తెల్లవారుజాము అవుతోంది, వందిమా గదులు వచ్చారు. వచ్చి పెద్ద స్తోత్రం చేస్తున్నారు. దగ్గరికి వచ్చి కాహళలు మోగిస్తున్నారు. మోగిస్తుంటే భరతుడు విన్నాడు. వాటన్నిటినీ కట్టి పెట్టండి అన్నాడు. ఆపు చేసేయండి అన్నాడు. ఆపు చేసేయమని శత్రుఘ్నుణ్ణి పిలిచాడు. చూశావా శత్రుఘ్న, నా దౌర్భాగ్యం, నాకు ఎన్నడూ ఈ రాజ్యం చెయ్యాలని లేదు, నాకు ఆ రాజ్యం మీద మనసులో కూడా కాంక్ష లేదు. ఇది అపవాదు రూపంలో నన్ను వెంబడిస్తోంది. నేను పెద్ద కొడుకున ఈ రాజ్యం వస్తే నేను ఇలా ఏడవక్కర్లేదు. నా ముందు రామచంద్రమూర్తి ధర్మాత్ముడు ఉన్నాడు. ఆయనకి చెందవలసిన రాజ్యం, ఆయనకి చెందవలసిన రాజ్యం నా వెంట పడుతోంది. పడడం అపవాదు రూపంలో. ఎందువల్ల వచ్చింది ఇదంతా? ఘాతకి మా అమ్మ కోరిన వరం, దానివల్ల వచ్చి పడింది నాకు ఈ ఉపద్రవం. ఎన్ని మాటలు చెప్పుకోను, ఎంతమందికి చెప్పుకోను, నాకు అక్కర్లేదని, నా బ్రతుకు ఇలా అయిపోయిందని ఏడుస్తున్నాను శత్రుఘ్న అని నేలబడి ఏడ్చాడు మహానుభావుడు. ఏడిస్తే శత్రుఘ్నుడు ఏడుపులు విని, నాయన నువ్వు కూడా ఏమైనా అయిపోతే మేము ఎందుకు బతకాలి రా అని తల్లులందరూ వచ్చి పైకి లేపారు. ఇవాళ అటువంటి స్థితిని పొందాడు. కొడుక్కి రాజ్యం రావడం కాదు, ధర్మం తెలిసిన వంశంలో పుట్టడం అంటే ఇది. ఆ కొడుకు ధర్మం తప్పవలసినందుకు ప్రాణం వదిలేస్తాడేమో అని బెంగపెట్టుకోవాల్సి వస్తోంది ఇవాళ. అలా లేపారట. లేపిన తరువాత వశిష్ఠ మహర్షి గొప్ప సభామంటపంలో అన్ని ఏర్పాట్లు చేశారు. సామంతరాజుల్ని తీసుకురమ్మన్నారు, చాతుర్వర్ణముల వారిని తీసుకురమ్మన్నారు, బ్రాహ్మణుల్ని పురోహితుల్ని తీసుకురమ్మన్నారు. అందరూ వచ్చారు, తమ తమ యథాస్థానములలో కూర్చున్నారు. కూర్చున్న తరువాత భరతుణ్ణి కూడా తీసుకురమ్మన్నారు. భరతుడు ఉత్తమమైనటువంటి రథంలో వచ్చి నడిచి సభామంటపంలో ప్రవేశిస్తున్నాడు. ఆ భరతుడు నడిచొస్తుంటే మళ్ళీ యవ్వనంలో ఉన్న దశరథ మహారాజు గారు నడిచొస్తున్నాడా అనిపించిందిట. ఆయన నడిచి వచ్చాడు. వచ్చిన తరువాత ఆయన వశిష్ఠ మహర్షి భరతుడితో ఒక మాట చెప్పాడు. తతో నాందిముఖీం రాత్రీం భరతం సూతమాగధాః తుష్టువు సవిశేషజ్ఞ సవైర్మంగళ సంహితై సువర్ణ కోణాభిహతః ప్రణదద్యామదుందుభిః దద్ము శంఖాశ్చ శతతో నాదాంశ్చోచ్ఛావచస్వరాన్. ఆ తూర్యనాదాలవి నాకు అక్కర్లేదని సభలోకి వచ్చిన తరువాత, నాయన నీ తండ్రి అయినటువంటి వశిష్ఠ మహర్షి, నీ తండ్రి అయిన దశరథ మహారాజు గారు ఈ రాజ్యాన్ని నువ్వు అనుభవించాలని నిర్ణయం చేసి వెళ్ళిపోయాడు. ఆయన బ్రతికున్నన్నాళ్ళు ధర్మబద్ధంగా పాలించాడు. ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో, చంద్రుణ్ణి వెన్నెల ఎలా విడిచిపెట్టదో అలా పుత్రధర్మాన్ని విడిచిపెట్టకుండా రాముడు అడవికెళ్ళాడు. ఏం చెప్తున్నాడు వశిష్ఠుడు? జ్యోత్సన చంద్రుణ్ణి విడిచిపెట్టకుండా ఎలా ఉంటుందో పుత్రధర్మాన్ని రాముడు విడిచిపెట్టలేదు. నువ్వు కూడా నీ ధర్మాన్ని పాటించాలి. ఏమిటి నీ ధర్మం? పట్టాభిషేకం నువ్వు చేసుకోవాలి. తండ్రి మాటకి రాముడు అడవికి వెళ్ళాడు, తండ్రి మాటకి నువ్వు రాజ్యం పుచ్చుకోవాలి. ఇప్పుడు తన ధర్మం నిర్వర్తించడంలో రాముడు ఎటువంటి అగ్ని పరీక్ష ఎదుర్కొన్నాడో, తన ధర్మం నిర్వర్తించడంలో భరతుడు కూడా అదే అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్నాడు. అందుకని నీకు పట్టాభిషేకం చేసుకోవడం ధర్మం. ఎవరు మాట్లాడుతున్నారు? పైగా వారు వీరు కాదు, బ్రహ్మర్షి వశిష్ఠుడు మాట్లాడుతున్నాడు. అందుకని జలకలశములన్నీ తెప్పించాను, పురోహితులందరూ వచ్చారు, భద్రపీఠం ఏర్పాటు చెయ్యబడింది, ఉత్తమాశ్వాల్ని గజాల్ని తీసుకొచ్చాం. రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు, నీ తండ్రి కోరిక నెరవేర్చు, కూర్చుని మూర్ధాభిషిక్తుడవు కమ్మన్నాడు. అంటే భరతుడు సభలోకి వచ్చి ఈ మాట విన్నట్ట. తత ప్రబుద్ధో భరతస్థం ఘోషం సన్నివర్ష్య చ నాహం రాజాతి చాపుత్య శత్రుఘ్నమిదమబ్రవీత్. ఆ శత్రుఘ్నుడి వంక చూశాట. చూసి నాకు ఈ రాజ్యమూ అక్కర్లేదు, దీన్ని ఎప్పుడూ నేను కోరుకోలేదు అని ఆ సభలో ఉన్నటువంటి మిగిలినటువంటి సదస్యులందరి వంక చూశాట. సభాష్పకలయా వాచ కలహం సస్వరో యువ విలలాప సభామధ్యే జగర్హ్యే చ పురోహితం చారిత్ర బ్రహ్మచర్యస్య
విద్యాస్నా తస్య ధీమతః ధర్మే ప్రయతమానస్య మనస్య కోరాజ్యం మధ్వితో హరేత్ కథం దాశరథాజ్ఞాతో భవేద్రాజ్యాపహారకః రాజ్యం చాహం చ రామస్య ధర్మం వక్తుమిహార్హసి. ఎప్పుడైతే రాజ్యాన్ని నువ్వు తీసుకో అని వశిష్ఠుడు అన్నాడో, అంత సభామంటపం నేను యువరాజుని, నేను అలా ఏడవకూడదు, దశరథుడి గురించి ఏడ్చాడంటే అర్థం ఉంది, లేకపోతే తల్లి గురించి ఏడ్చాడంటే అర్థం ఉంది. యవ్వనంలో ఉన్నవాడు, అంత పౌరుష పరాక్రమాలున్నవాడు సభామధ్యంలో నిలబెట్టి ఇంతమంది సామంతులు చూస్తుండగా, చాతుర్వర్ణముల వారు చూస్తుండగా, పురోహితులు చూస్తుండగా, వందిమాగతులు పక్కన నిలబడి ఉండగా, భద్రపీఠం అక్కడ ఉండగా, సంబారాలన్నీ సిద్ధం చేసేసి ఒక పక్క రాత్రల్లా వినపడ్డాయి ఆ చేసినటువంటి ధనులు, శంఖనాదాలు, తూర్యనాదాలు అన్నీ. వశిష్ఠుడు పరిశీలన చేస్తున్నాడు. ఏమో వెడదాం అంటున్నాడు దండకారణ్యానికి. నిజంగా రాజ్యం రాముడికి విడిచిపెట్టాలని ఉందా? అక్కడ వరకు తీసుకురాలేదు కాబట్టి బాగా షుగర్ ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి లడ్డూ తింటారా అని అడిగారు అనుకోండి, వద్దురా బాబు నాకు షుగర్, నాకెందుకు లడ్డు అంటాడు. తీరా మీరు నిజంగా తీసుకొచ్చి, మా అమ్మమ్మ గారండి బూందీ లడ్డూలు చేయడంలో సిద్ధహస్తురాలు, నిన్న రాత్రి అమ్మమ్మ చూపు తగ్గిపోయింది నీకెందుకే అంటే వినకుండా పాకం పట్టి చేసిందండి లడ్డూలు, తిరుపతిలో వెంకటేశ్వరుడి ప్రసాదంలా ఉంటాయి, చూశారు ఈ లడ్డూలు అని చెప్పి పెద్ద డబ్బాలో తెచ్చి మూత తీశారనుకోండి, గొప్పున అందులోంచి ఘుమఘుమల వాసన వచ్చింది అనుకోండి, వచ్చేసిన తర్వాత కూడా నేను షుగర్ ఉన్నవాడిని, నాకెందుకు రా లడ్డు, నాకు వద్దా అన్నాడు అనుకోండి, తన ఆరోగ్యమునందు శ్రద్ధ ఉన్నవాడు. ఇంత గుమగుమలు చూసిన తర్వాత ఒక్క లడ్డీ చాలు, అవన్నీ చూపించుకోబడుగో అన్నాడు అనుకోండి, లొంగిపోయినవాడు. అందుకని వద్దు 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 వద్దని భద్రపీఠం చూడనంత వరకు అంటున్నాడా? నిజంగా పట్టాభిషేకానికి వచ్చాక కూడా ఈ మాట అంటాడా? ఎంత పరిశీలన చేశారో, ఎంత ఆయన్ని పరిశోధించారో చూడండి. నాకనిపిస్తుంది రాజ్యాన్ని భరించాడు కాబట్టి భరతుడు కాడు, అపనిందని, అపవాదుని, శోధనని భరించాడు కాబట్టి భరతుడేమో అనిపిస్తుంది. అంత బ్రహ్మర్షి వశిష్ఠుడు ఇంత పరీక్ష పెట్టాడు. పెడితే ఆయన ఇంత నిండు సభలో నిలబడి ఇంతమంది చూస్తుండగా భద్రపీఠం వంక చూసి, ఆ ఆసనాల వంక చూసి, వీళ్ళందరి వంక చూసి, సంటి పిల్లవాడు వెక్కి వెక్కి ఏడ్చినట్టు వలవలా ఏడ్చేసట. ఏడ్చేసి అన్నట్ట, నువ్వు ఇది చెయ్యవలసిన పనేనా వశిష్ఠ అని నిలదీశట. నిలదీసి, నేను స్వాధ్యాయం చేశాను, వేదం చదువుకున్నాను, నేను దశరథ మహారాజు గారికి పుట్టానయ్యా, నేను వేరొకడికి పుట్టినవాణ్ణి కాను, నాకు ధర్మం తెలుసు, వేరొకడి రాజ్యాన్ని అపహరించే దొంగగా చూస్తున్నావా నన్ను ఇవాళ? ఈ రాజ్యం తనంత తానుగా రామచంద్రమూర్తిది, వేరొకరిది కాదు. నువ్వెవరివ్వడానికి, నేనెవరు పుచ్చుకోవడానికి? ఇది స్వతహాగా రాముడిది, వేరొకడు తెచ్చి నాకు ఇవ్వడానికి అర్హత లేదు. ఎందుకని ఇక్ష్వాకు వంశంలో ఒక నియమం ఉంది, ఎవరు పెద్ద కొడుకుగా పుట్టాడో వాడికి చెందిపోతుంది రాజ్యం. ఒక కోటీశ్వరుడికి ఒక కొడుకు పుట్టాడు, రెండవ కొడుకు పుట్టాడు, మూడవ కొడుకు పుట్టాడు, మూడవ వాడికి కూడా ఇద్దామా అండి వాటా అని అడగడానికి నీకు అధికారం లేదు. ఆ కోటీశ్వరుడి ఆస్తి ముగ్గురికి చెందిపోతుంది తనంత తానుగా, ఎందుకు కొడుకుగా పుట్టాడంతే. అలా ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు గారికి పెద్ద కుమారుడిగా రాముడు పుట్టాడు. పుట్టగానే దశరథు తర్వాత ఈ రాజ్యం రాముడిదే. రాముడిదైన రాజ్యాన్ని పట్టాభిషేకం చేసుకుంటావా అని నువ్వు అడిగితే, ఈ రాజ్యాన్ని దొంగతనం చేసుకుంటావా అని నన్ను అడిగినట్టు. నేను దశరథుడికి పుట్టానయ్యా, ఏ నోటితో తీసుకుంటానంటాననుకున్నావు? పైగా ఈ రాజ్యమునకు, నాకు, నీకని అనకూడదు బ్రహ్మర్షి, అమ్మలకి, ఇంతమందికి ఆయనొక్కడే రాజు, ఆయనొక్కడే నాయకుడు, ఆయనొక్కడే రక్షకుడు. రక్షింపబడుతున్నవి చాలా ఉండొచ్చు, రక్షించేవాడు మాత్రం ఒక్కడే ఉంటాడు. నా ఇల్లే, నా జేబులో ఉన్నటువంటి డబ్బే తీసి పరుసులో పెడతాను, 100 కాగితం సీక్రెట్ కౌంటర్లో పెడతాను. నా పరుసే అంటే నిజంగా నేను అవన్నీ చేస్తాననుకుని మా ఇంట్లో వచ్చి చూశారు, అలా ఏం ఉండదు మహాప్రభో. వేరొకరు వాడికి వజ్రాలున్నాయి, వైఢూర్యాలున్నాయి, బంగారు కాసులున్నాయి అంటే నిజంగా మీరు వచ్చి చూస్తారని కాదు, చూస్తే అయ్యో వీడి దగ్గర 100 కాగితం కూడా లేదే, ఇన్ని డాబులు చెప్పాడని మీరు నన్ను చూసి పరిహసిస్తారని అంతే. అందుచేత అంటే ఇప్పుడు ఉంటాయండో, జీతాలు వచ్చాయి కాబట్టి. అందుకని ఒకటి దగ్గర వజ్రాలున్నాయి, వైఢూర్యాలున్నాయి, బంగారు కాసులున్నాయి, ఇన్ని ఉంటే
అవన్నీ తీసుకెళ్లి వాడు ఒక పెట్టెలో పెట్టాడు. పెట్టెలో పెట్టి తాళం వేశాడు. తాళం చెవి తన బొడ్డులో పెట్టుకున్నాడు. ఇప్పుడు పెట్టికి రక్షకుడు ఎవరు? ఆయనే. అంతేకాని పెట్టి వజ్రాన్ని నేను రక్షిస్తున్నాను, ఈ వజ్రం నాది అంటుందా? అనదు. వజ్రాన్ని పెట్టి రక్షిస్తే పెట్టి చేత రక్షింపబడుతున్న వజ్రము, వజ్రమును రక్షిస్తున్న పెట్టె రెండూ కూడా ఎవరివో వారివే. అలా ఈ రాజ్యమునందున్న సమస్తము అందులో ఒకడనైన నేను రాముడివే. అంతేకాని మళ్ళీ నేనెవరిని నువ్వు పుచ్చుకుంటావా అని అడుగుతావేమిటి? ఒక్కనాటికి నాది కాదు. నాది కాని దాని కోసం అర్రులు చాచేటటువంటి దౌర్భాగ్యుణ్ణి కాను, దొంగని కాను. నేను దశరథ కుమారుణ్ణి. నాకు ప్రాజ్ఞత ఉంది, నాకు వేదం తెలుసు, నాకు ధర్మం తెలుసు. మా వంశానికి ధర్మం ఒక్కటే తెలుసు. ధర్మం తప్పి వేరొకరిది దొంగిలించడం మాకు చేత కాదు. ఇంత సభామంటపంలోకి తీసుకొచ్చి దొంగతనం చేస్తావా అని అడుగుతావా వశిష్ఠానన్నో? నేను దొంగతనం చేసేవాణ్ణి కాదు. ఆయన అడిగింది ఏమిటి, ఈయన చెప్పింది ఏమిటి అంటే ఎంత ఆక్రోశం ఉందో చూడండి, ధర్మం పట్ల ఎంత నిష్ఠ ఉందో చూడండి, రాజ్యం రాముడికే చెందాలని ఎంత తాపత్రయం ఉందో చూడండి. పొంగిపోయాడు లోపల వశిష్ఠుడు. శహభాష్ భరత, ఇది నేను కోరుకున్నది. ఇది తెలియదా వశిష్ఠుడికి? ఎప్పుడో తెలుసు. తెలియకపోతే కైకకి ఎలా చెప్పాడు? వెర్రిదానా, నువ్వు చెప్తున్నావు, నువ్వు ఆకాశానికి ఎగిరినా కింద పడినా 1000 ముక్కలైనా భరతుడి రాజ్యం అంగీకరించాడు. ఎందుకంటే ఇక్ష్వాకు వంశంలో ఉన్న ధర్మం భరతుడికి తెలుసు. ధర్మం తెలిసిన వాడు కనుక పుచ్చుకోడని చెప్పాడు. కానీ మరి ఎందుకు బ్రహ్మర్షి ఈ శోధన? భరతుడెవరో, భరతుడు ఎటువంటి వాడో అందరూ నమ్మాలి. భరతుడి యొక్క శీలం ఏమిటో అందరికీ తెలియాలి. లేని అపనింద మోసినవాడు భరతుడు తప్ప భరతుడు సహజంగా కోరుకున్నవాడు కాడు. తనది కాని వస్తువు తన దగ్గరుంది. ఈ పుస్తకం నాది. కాసేపు అయిపోయిన తర్వాత, ఉపన్యాసం అయిపోయిన తర్వాత మా ముత్యాల సత్యనారాయణ వస్తాడు. సత్యనారాయణ ఇది పట్టుకెళ్ళవోయ్ అంటాను. అంటే సత్యనారాయణ ఇంటికి పట్టుకెళ్ళిపోడు. దీన్ని చేత్తో పట్టుకుని ఆ కారు నేను ఎక్కుతుంటే తీసుకొచ్చి కారు దగ్గర ఇచ్చేస్తాడు. అంటే ఈ వస్తువు తన దగ్గర పట్టుకున్న తనదిగా పట్టుకోడు, ఇది కోటేశ్వరరావు గారి వస్తువుగా పట్టుకుంటాడు. ఒకవేళ రాముడు నేను 14 ఏళ్ళ అరణ్యంలో ఉంటాను అందాక నువ్వు పాలించు అంటే రాముడి రాజ్యం పాలించమన్నాడు. రాముడి రాజ్యం అందాక జాగ్రత్తగా చూస్తున్నానని పాలిస్తానేమో ఒకవేళ రాముడు రాకపోతే. కానీ అలా నేను పాలించినా అప్పుడు కూడా అది నాది కాదు, రాముడిది. రాముడి రాజ్యాన్ని రామ బంటుగా, రామ దూతగా, రామ ప్రతినిధిగా, రామ కైంకర్యం చేసుకునేవాడిగా, రామానుగ్రహం కోసం మాత్రమే చేస్తాను. నాదిగా ఎన్నడూ నేను చేయను. ఇది నాది కాదు, నాకు అక్కర్లేదన్నాడు. ఎంత సంతోషపడిపోయారో విన్నవాళ్ళందరూ. సంతోషం భరత, ఇక్ష్వాకు వంశంలో ఎటువంటి పిల్లలు పుట్టారో అటువంటి పిల్లలు పుట్టారు. ఒకడిని మించిన శీలం ఒకడిది. మేమయ్యా అదృష్టవంతులం, ఇలాంటి పిల్లల్ని చూశాం. దశరథ మహారాజు గారు ఎటువంటి లోకాల్ని పొందుతారో ఇటువంటి కొడుకుల్ని కన్నందుకు. ఎవరికి వాడిదే సత్యనిష్ట, ఎవరికి వాడిదే ధర్మనిష్ట, ఎవరికి వాడికే పితృభక్తి, ఎవరికి వాడికే భాతృభక్తి. ఏమి వంశమయ్యా, ఏమి రాజ్యమయ్యా అని పొంగిపోయారట. అప్పుడు చెప్పాడు వశిష్ఠ, నేను నిన్నటి రోజునే ఆదేశించాను. కొంతమంది పరివారం అప్పుడే బయలుదేరి రాముడున్న అరణ్యానికి మార్గం చేస్తున్నారు. మనందరం బయలుదేరినాం. బయలుదేరి వెళ్లి రామచంద్రమూర్తి దర్శనం చేసి రాముడిని వెనక్కి తీసుకొద్దాం. ఇప్పుడు సంతోషం వశిష్ఠుడు గమనించాడు, పరమానందం పొందాడు. పద బయలుదేరుదామన్నాడు. ఇప్పుడు కూడా వశిష్ఠుడికి తెలుసు రాముడు రాడని. అందుకే ఎవ్వరూ తేలేదు, వశిష్ఠుడు ఒక్కడే పాదుకలు తెచ్చాడు. రాముడు రాడు, రాముడు ధర్మమునకు కట్టుబడతాడు. అందుకే చిట్ట చివర పాదుకలు అక్కడ పెట్టి ఎక్కి దిగమన్నాడు. భరతుడిటువంటి వాడో, రాముడిటువంటి వాడో, త్రికాలవేది అయి దర్శనం చేసి పేర్లు పెట్టినవాడు ఆయనకి తెలియదా? కానీ ఎటువంటి శీలాలో చూడండి, ఎంత అందంగా చిత్రీకరించారో చూడండి, ఎటువంటి పాత్రలో చూడండి. ఇది ధర్మం అంటే, ఇది తండ్రిని ఉద్ధరించడం అంటే, ఇది తనకి కాని దాని పట్ల మమకారం లేకపోవడం అంటే. భరతుని యొక్క శీలాన్ని ఇంత అందంగా తీసుకొచ్చారు. ఇక్కడే ఉంది. ఇంకా ఎన్ని పరీక్షలు ఎదుర్కొంటాడో. అసలు పరీక్ష భారద్వాజాశ్రమానికి వెళ్ళినప్పుడు భారద్వాజ మహర్షి పెడతారు. ఎటువంటి పరీక్ష పెడతాడో, ఎలా తట్టుకుంటాడో, నిజంగా భరతుడు అంటే ఏమిటో రేపటి రోజున ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. నిన్నటి రోజు కార్యక్రమం పూర్తి చేస్తూ ఒక మాట చెప్పుకున్నాం. బ్రహ్మర్షి వశిష్ఠుడంతటి వాడు పిలిచి, రాజ్యాన్ని స్వీకరించవలసింది మీ తండ్రి గారైన దశరథ మహారాజు గారు ఈ సామ్రాజ్యాన్ని నీకు ఇచ్చారంటే నేను దొంగని కాదయ్యా, నాకు అక్కర్లేదు ఈ సామ్రాజ్యం, ఇది సహజంగా రామునకు చెందినది.
రామునకు చెందిన సామ్రాజ్యం రామునకే ఉండాలి, అంతేకాని ఆయన చేత నేను పరిపాలింపబడవలసినటువంటి వాడినే తప్ప నేను స్వతంత్రంగా రాజ్యపాలన చెయ్యడం ఏమిటి, నాకు అక్కర్లేదు రాజ్యం అన్నాడు. అని మనందరం కలిసి బయలుదేరి దండకారణ్యానికి వెళ్లి స్తోత్రం చేసి శరణాగతి చేసి రామచంద్రమూర్తిని వెనక్కి తీసుకొచ్చి ఆయనకి పట్టాభిషేకం చేసి ఆయన చేత మనం పరిపాలింపబడదాం. అందుకని అందరం కలిసి వెడదాం రండి అన్నాడు. ఏమి వరాలు అడిగినటువంటిది కైక, రాజ్యం పొందవలసినటువంటి వాడు భరతుడు. వీళ్ళిద్దరూ వెడితే సరిపోదా, ఎందుకు మిగిలిన వాళ్ళందరినీ తీసుకెళ్దాం అంటే, భరతుడికి రాముని యొక్క సౌశీల్యం గురించి ఒక విషయం తెలుసు. ఏ కారణం చేతనైనా రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడితే ఏమి ఇలా వచ్చావు, ఏమి నీ కోరికని అడుగుతాట. అడిగితే ఇదయ్యా నా కోరిక అని చెప్పగానే వచ్చినటువంటి వాళ్ళని రిక్తహస్తాలతో పంపించడం రామచంద్రమూర్తికి తెలియదు. అటువంటి రాముడి దగ్గరికి ఒకరు కాదు ఇద్దరు కాదు, అయోధ్య పట్టణంలో ఉన్నటువంటి జానపదులు, పౌరులు, పురోహితులు, బ్రాహ్మణులు, ఋషులు, తన 3 తల్లులు, పిల్లలు, పాపలు, అనేక రకములైనటువంటి వృత్తులు చేసుకునేవారు, వడ్రంగం చేసేటటువంటి వారు, రాళ్లు బద్దలు కొట్టగలిగినటువంటి వాళ్ళు, ఇళ్లు నిర్మించేటటువంటి వారు, విగ్రహాలు చెయ్యగలిగినటువంటి వాళ్ళు, బంగారు వస్తువులు చెయ్యగలిగినటువంటి వాళ్ళు, ఎన్ని వృత్తుల వాళ్ళు ఉన్నారో అన్ని వృత్తుల వారు తమకు తగినటువంటి వాహనములలో బయలుదేరి దండకారణ్యాన్ని చేరుకుని రామచంద్రమూర్తి పాదముల వంక శిరస్సు వంచి ప్రార్థన చేస్తే వారి కోరిక మన్నించకుండా నేను రాను అని అనలేని బలహీనత ఉన్నవాడు కనుక రామచంద్రమూర్తికి శరణాగతి చేసి వెనక్కి తేవడానికి ఇంతమంది కలిసి వెడితే తప్పకుండా కార్యం నెరవేరుతుందనేటటువంటి కృతనిశ్చయంతో బయలుదేర తీశాడు. సరే, ఇంతమంది కలిశారు, బయలుదేరారు. ఆశ్చర్యకరమైన విషయం, అందరికన్నా ముందు బయలుదేరినది ఎవరో తెలుసా అండి? కైకమ్మ. అందరికన్నా ముందు స్నానం చేసి రథం ఎక్కడానికి సిద్ధపడిందా పిచ్చి తల్లి. ఇంత అపప్రథ తెచ్చుకుంది, ఇంత అపవాదు తెచ్చుకుంది. ఒక్కసారి గాలి చేత కొట్టబడిన తరువాత మేఘం ఎగిరిపోయినట్టు ఎవరి కోసమని తాను ఇంత పథకరచన చేసిందో ఆ కుమారుడే తిరస్కరించిన తరువాత తనకి వ్యామోహం పోయింది. నా వల్ల ఎంత పొరపాటు జరిగింది అని నిద్రపోనిది కైకమ్మ. అందుకని అందరికన్నా ముందు బయలుదేరి రథం ఎక్కడానికి సిద్ధమైంది. సరే, అందరూ కలిశారు, బయలుదేరారు. గంగానదీ తీరం వరకు వచ్చారు. వచ్చిన తరువాత అందులో కొన్ని లక్షల సైన్యం ఉంది. మదించినటువంటి ఏనుగులు కొన్ని వేలున్నాయి, గుర్రాలున్నాయి, ఒంటెలున్నాయి, బళ్లల్లో తెచ్చినటువంటి ఆహార సామాగ్రి ఉంది, వంట చేయడానికి కావలసినటువంటి దినుసులున్నాయి. ఇన్నింటిని తీసుకుని వస్తున్నారు కనుక అన్నిటితో కలిసి గంగానదీ తీరంలో విడిది చేశారు. విడిది చేసిన తరువాత ఆ గంగానదీ తీరంలో ఉండేటటువంటి శృంగిబేరపురాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు నిషాదరాజైనటువంటి గుహుడు. ఆయన చూశాడు, చాలా కోలాహలంగా ఉంది, ఇంతకు ముందు ఎప్పుడు ఇంత చప్పుడు వినపడలేదు, ఏం జరిగిందని చూశాడు. తతో నివిష్టాం భజినీం గంగామన్వాశ్రితాం నదీం నిషాదరాజో దృష్ట్యైవ జ్ఞాతి సంత్వరితో బ్రవీత్. ఆ గుహుడు చూసేటప్పటికీ ఒక పెద్ద సముద్రం వచ్చి నిలబడిందా అని సైన్యం కనపడింది. ఏమిటి సైన్యం అని చూశాడు. కోవిదార వృక్షము చిహ్నముగా కనపడుతోంది. కోవిదార వృక్షము అంటే అమరకోశంలో దానికి అందమైనటువంటి అర్థం చెప్పారు. దశరథ మహారాజు గారు ఇక్ష్వాకు వంశీయులకి కోవిదార వృక్షం గుర్తు. కోవిదార వృక్షము అని దేన్ని పిలుస్తారు అంటే, భూమిని పెల్లగించగలిగినటువంటి వేర్లు కలిగినటువంటి చాలా పెద్ద చెట్టు మొలిచి ఆ చెట్టు నీడనిస్తుంది. ఎన్ని వేల మంది వచ్చి నిలబడినా నీడనివ్వగలిగినంత పెద్ద చెట్టు. దానికి 2 ఆకుల చొప్పున గుత్తులుగా ఉంటాయి. పువ్వులు పెద్ద పెద్ద పువ్వులు పూస్తుంది. దాని కంటితో చూడడానికి అందంగా ఉంటుంది. వచ్చి నిలబడిన వాడికి నీడనిస్తుంది, తాను ఎండలో ఉంటుంది. అలా ఉండగలిగినటువంటి చెట్టుకి కోవిదార వృక్షమని పేరు. అది భూమిని చీల్చుకుని పెల్లగించుకుని వేర్లు తొందరగా భూమిలోకి జొనిపి స్థిరపడుతుంది. అందుచేత ఇక్ష్వాకు వంశీయులు కోవిదార వృక్షాన్ని ఎందుకు గుర్తుగా పెట్టుకున్నారంటే, మేము అనువంశికంగా అపారమైనటువంటి వీర్య పరాక్రమ సంపన్నులం, మమ్మల్ని నిద్రించగలిగినటువంటి వాడు లేడు. అందుకే ఆ రాజ్యానికి రాజధాని పేరు అయోధ్య. అయోధ్య అంటే శత్రుదుర్భేద్యమైనటువంటి నగరము అని అర్థం. అందుకని అయోధ్య నగరాన్ని రాజధానిగా పరిపాలన చేస్తున్నటువంటి ఇక్ష్వాకు వంశీయులకు సంబంధించినటువంటి సామ్రాజ్యము కనుక
కోవిదార వృక్షాన్ని వారు చిహ్నముగా పెట్టుకున్నారు. అటువంటి చిహ్నముతో కూడినటువంటి పెద్ద సైన్యం కనపడుతోంది. ఇంత సైన్యం వచ్చింది అంటే తప్పకుండా ఇక్కడికి వచ్చినటువంటి వాడు భరతుడు వచ్చుంటాడు. మహతీయమితస్సేన సాగరాభా ప్రదృశ్యతే నాస్యాంతమధిగచ్చామి మనసాపి విచింతయన్. ఇదంతా చూస్తుంటే భరతుడు ఇంత సైన్యంతో వచ్చాడు అని తన జ్ఞాతులందరినీ పిలిచాడు. తన దగ్గరుండేటటువంటి సైన్యాన్ని పిలిచాడు. తన దగ్గరున్న యువకుల్ని పిలిచాడు. అందరినీ పిలిచి ఒక మాట చెప్పాడు. భరతుడు ఇంత పెద్ద సైన్యంతో వచ్చాడు. ఇంత పెద్ద సైన్యంతో వచ్చాడు అంటే ఖచ్చితంగా దీని వెనకాతల మనందరినీ చంపడమైనా లక్ష్యమై ఉండాలి. లేదా మనని చంపకపోతే దశరథ మహారాజు గారి చేత ఇయ్యబడినటువంటి రాజ్యాన్ని పొందడం కోసమని బహుశః పట్టాభిషేకం చేసుకున్నవాడై రాముడు దండకారణ్యంలో వనవాసం చేస్తే 14 సంవత్సరముల తర్వాత తిరిగొస్తే రాముని యొక్క పరాక్రమము ముందు తాను నిలబడలేనని శత్రు నిష్కంటకం చేసుకోవడం కోసమని ఇదే అదునుగా ఒక్కడు ఉన్నాడు కనుక ఆయన పక్కన ఉన్నటువంటి లక్ష్మణుణ్ణి సంహరించడం కోసమని దండకారణ్యానికి వెళ్ళడానికి వచ్చాడు. రాముడు నాకు పరమమిత్రుడు, పూజనీయుడు, ప్రభు ఎదిరించలేం. కాకపోతే మన సహాయం లేకుండా వీళ్ళు గంగ దాటలేరు. ఎంత గొప్పవాడైనా కావచ్చు, వేదాలన్నీ చదువుకున్నవాడు కావచ్చు, ఉపనిషత్తులు తెలుసున్నవాడు కావచ్చు, కానీ పొంగి పొర్లతున్నటువంటి గంగ దాటడానికి వేదాలు ఉపనిషత్తులు కావుగా పనికొచ్చేది. ఈత రావాలి. అందుకని అందరూ ఈత వచ్చిన వాళ్ళు ఉండరుగా. అందుచేత తప్పకుండా మనం నడిపేటటువంటి పడవలలో వెళ్ళాలి. అందుకని 500 పడవలని ఈ సైన్యం అంతా గంగా తీరంలో ఎంత దూరం విడిది చేసిందో మీరందరూ కూడా ఒక్కొక్క పడవలో 100 చొప్పున కవచాలు కట్టుకుని ఆయుధాలు పట్టుకుని నిలబడండి. నిలబడి గంగా తీరం అంతా మొహరించండి. నేను ఏమీ ఎరగని వాళ్ళ భరతుడి దగ్గరికి వెడతాను. వెళ్ళినప్పుడు సహృదయంతో వెడతాను. ఆయనకి కావలసినటువంటి సమస్త పదార్థములను పట్టుకుని వెడతాను. వెళ్ళి ఒక మాట అడుగుతాను. నువ్వు రాముణ్ణి కలుసుకోవడానికి వెడుతున్నావా, రాముణ్ణి సంహరించడానికి వెడుతున్నావా? ఇది కనిపెడతాను. కనిపెట్టి నేను వచ్చి మీకు సందేశం ఇస్తాను. ఒకవేళ రాముణ్ణి సంహరించడానికే భరతుడు సిద్ధపడి వచ్చి ఉంటే పడవలలో ఎక్కించి దాటిస్తామని చెప్పి పడవలెక్కించి గంగ మధ్యలో ముంచెద్దురు గాని. ఒకవేళ నిజంగా భరతుడు రాముణ్ణి కలుసుకోవడానికి ఎడుతుంటే భరతుడికి చెప్పడం కాదు రాముడు ఎక్కడున్నాడో నేను కూడా వెడతాను వెంట. ఎందుకని? భయం. ఇది రాముడి యొక్క శక్తి. రాముడి గురించి వినడం కాదుట, రాముణ్ణి ఒకసారి చూస్తే నిషాదుడు వేటాడి దారి దొంగతనాలు చేసి జంతువుల్ని చంపేటటువంటి స్వభావం ఉన్నవాడు కూడా అపారంగా ప్రేమించేవట. జంతువులు ప్రేమించాయి, చెట్లు ప్రేమించాయి, రాక్షసులు ప్రేమించారు, వానరులు ప్రేమించారు, మనుష్యులు ప్రేమించారు, దేవతలు ప్రేమించారు, గురువులు ప్రేమించారు, అందరూ ప్రేమించారు. దేనివల్ల? గుణముల చేత. అందుకని ఆయన సకల గుణాభిరాముడు, అంతటి ఆకర్షకమూర్తి. అందుకే మనకి శాస్త్రంలో ఒక మాట చెప్తారు, లలితాపరా భట్టారికా స్వరూపంగా ఉంటే, స్త్రీ స్వరూపంలో ఉంటే లలితామ్మవారు, ఆ లలితామ్మవారు పుంస్వరూపంలో ఉంటే రామచంద్రమూర్తి, స్త్రీ స్వరూపంలో ఉంటే శ్యామలాదేవి, పుంస్వరూపంలో ఉంటే కృష్ణ భగవానుడు అని చెప్తారు మనకి పెద్దలు. ఆ మంత్రోపాసన రహస్యములు తెలుసున్నటువంటి వాళ్ళు. అందుకని ఆ 2 స్వరూపాలు అంత సమ్మోహజనకంగా ఉంటాయి. లలితాపరా భట్టారికా స్వరూపం ఎంత అందంగా మాతృస్వరూపాన్ని వలకపోస్తూ ఎంత ఆకర్షణీయంగా మా అమ్మ అనిపిస్తుందో చూడగానే, రామచంద్రమూర్తిని చూడగానే మా రామయ్య అంటాం. అందుకే చూడండి, లలితమ్మని ఉపాసన చేసేటటువంటి విజ్ఞానులైన వాళ్ళు గాయత్రి అని పిలుస్తారు. సామాన్య జనం లలిత లలిత అని పిలుస్తారు. అది కూడా తెలియని వారు పెద్దింటమ్మ పెద్దింటమ్మ అంటారు. ఇంకా తెలియని వారు పోలేరమ్మ పోలేరమ్మ అంటారు. ప్రతి గ్రామంలోనూ ఆవిడికి ఏదో పేరుంటుంది. ఉండి మొత్తం మీద అందరి ఆరాధనలు అందుకుంటుంది. రాముడు కూడా అంతే. మీరు చూడండి, త్యాగరాజు గారంతటి వారు కీర్తన చేస్తే రామాయణ చపలాక్షుల పేరు రామ అన పరబ్రహ్మమునకు పేరు అని స్తోత్రం చేస్తారు. వశిష్ఠుడంతటి వాడు రామనామం చెప్తే ఇది అష్టాక్షరి పంచాక్షరి మహామంత్రములలో ఉండేటటువంటి 2 బీజాక్షరముల యొక్క సంపుటీకరణం అన్నాడు.
పరమశివుడంతటి వాడు రామనామ వైశిష్ట్యం చెప్తే 3 మాటలు రామనామం చెప్తే విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పిన ఫలితం వస్తుందన్నాడు. ఇలా ఏమీ తెలియని వాళ్ళు మా రామయ్య అంటారు. అది లేని వాళ్ళు రాముడు వచ్చాడు, రాముడి పెళ్లికి వెళ్ళాం, రాముడిని చూసాం, రాముడిని చూడడానికి భద్రాచలం వెళ్ళాం అంటారు. ఆ రాముడు అనేటప్పుడు మూకుడు అయిపోతుంటుంది కొంతమంది దగ్గర. రాముడిని చూడడానికి వెళ్ళామంటారు. ఎవరు ఎలా పలికినా ఆ రామ స్వరూపాన్ని చూసేటప్పటికి మాత్రం ఆకర్షితులైపోతారు. ఎంత సంతోషమో చెప్పలేను. నిజంగా అవతారం పారించినన్ని నెత్తుటి ఏర్లు యుద్ధకాండలో చూద్దురుగాని రాముడంటే ఏమిటో, రాముడి పౌరుష పరాక్రమాలంటే ఎలా ఉంటాయో, ఎలా యుద్ధం చేస్తాడో ఏమిటి. మనం బాలకాండలో అయోధ్యకాండలో విన్న రాముడే ఈ రాముడు అనిపిస్తుంది. అంత దుర్నిరీక్షుడై ఉంటాడు మహానుభావుడు. అటువంటి రాముడు ఆ రామనామం చెప్తే చాలు ఆబాల గోపాలం, ఆఖరికి జంతువులు, రాక్షసులు, రాక్షస స్త్రీలు ప్రేమిస్తారు ఆయన్ని. అది ఆయన యొక్క స్వరూపం. అటువంటి స్వరూపం ఉన్నవాడు కనుక గుహుడు కూడా రాముణ్ణి ప్రేమించడంలో ఆశ్చర్యం లేదు. అందుచేత రాముడికి ఏమైనా ప్రమాదం వస్తుందేమో, నేను వెళ్ళి చూస్తానన్నాడు అని బయలుదేరి చేతిలో మాంసం పట్టుకున్నాడు. పట్టుకెళ్లవలసినటువంటి శామక ధాన్యము మొదలైనటువంటి ధాన్యాలు పట్టుకున్నాడు, ఫల పుష్పాదులు పట్టుకున్నాడు, కందమూలములు, తేనె పట్టుకున్నాడు. తిన్నగా భరతుడు విడిది చేసినటువంటి గృహం దగ్గరికి వెళ్ళాడు. నిషాదరాజు ఎందుకు ప్రవేశపెడతారు భరతుడి దగ్గరికి? కానీ సుమంత్రుడు చూసి పరుగున లోపలికెళ్ళాడు. వెళ్ళి ఒక మాట చెప్పాడు. భరత, రాముడు ఎక్కడున్నాడో వెతుకుతున్నావు కదా నువ్వు కలుసుకోవాలని. రాముడు ఎక్కడున్నాడో గుహుడికి తెలుస్తుంది. ఎందుచేతనంటే రాముడికి గుహుడి యందు అపారమైన ప్రేమ, గుహుడికి రాముని యందు అపారమైన భక్తి. అందుకని రాముడు ఎక్కడున్నాడో గుహుడికి తెలియకుండా ఉండదు. అందుకని గుహుణ్ణి లోపల ప్రవేశపెట్టు. రామభక్తుడు కనుక నువ్వు గుహుడితో మాట్లాడడం కూడా మంచిది అన్నాడు. భరతుడు అన్నాడు, రాముని చేత అంత ప్రేమించబడిన వాడైతే గుహుడు వెంటనే ప్రవేశపెట్టండి అన్నాడు. ఇది మనకు ఉండవలసిన లక్షణం. అవతలవాడు నిషాదుడా, బోయవాడా, ఏ కులం వాడు, ఇది మనకు అవసరం లేదు. ఆయన ఈశ్వర భక్తుడా, భగవంతుణ్ణి సేవించేవాడా, పలుమార్లు నీ పేరు తలచడివారి కులములో నన్ను పొట్ట కూర్పుము అయ్యా, మా దిక్కు శివుడని పాటించువారి పాదాలపై నన్ను పడి ఉండచేయు అంటారు. కావలసింది ఏమిటి అంటే ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాళ్లతోడి సంగము. మిగిలినవి జీవితంలో ఏది పోనివ్వండి, బెంగలేదు. కానీ భగవద్భక్తుడన్నవాడు దొరకక ఒకడు దొరికాడా, వాడితోడి సంగమును మాత్రం ఎన్నడూ వదలకూడదు. వాడి జీవితాన్ని ఉద్ధరిస్తాడు. అందుకే ఆయనకి మాత్రమే మిత్రుడని పేరు. రామాయణంలో మిత్ర శబ్దంతో సుమిత్ర వస్తుంది. కోసలరాజు కూతురు కాబట్టి కౌసల్య, కేకయ్యరాజు కూతురు కాబట్టి కైకేయి. ఏ సుమిత్రకి తండ్రి లేడా? ఏ సుమిత్రకి మరి ఎందుకు అలా తండ్రి పేరు పెట్టి పిలవరు? అంటే మితము అంటే ఈ శరీరముతో మీరు ఏవి పొంది భోగభాగ్యములను అనుభవిద్దామనేటటువంటి దృష్టితో సర్వకాలముల యందు అజ్ఞానంతో పడి ఉంటామో అటువంటి అజ్ఞానము నుంచి తన వాక్కులతో ఉద్ధరించి పరమేశ్వరుడి వైపు తిప్పగలిగినటువంటి జ్ఞానమున్న వాళ్ళెవరో వాడు మిత్రుడు, వాడు స్నేహితుడు కాడు. అందుకే మనకెవరికైనా పెద్దలతో పరిచయం ఉంటే వారిని కూడా వీరు మా స్నేహితుడండి అని పరిచయం చేయకూడదు, వీరు మా మిత్రులండి అని చెప్పాలి. స్నేహితుడి స్థాయి వేరు, లౌకికమైన విషయములను మాత్రమే మాట్లాడతాడు, అందుకని ఆయన స్నేహితుడు. కానీ ఈశ్వరుడి వైపుకి తిప్పగలిగిన వాడు మితము నుండి ఋతములోకి తీసుకెడతాడు, సత్యము వైపుకి నడిపిస్తాడు, ఈశ్వరుడి వైపుకి నడిపిస్తాడు. సుమిత్ర. అందుకే సుమిత్ర పాత్ర రామాయణంలో ఎప్పుడిప్పుడు వచ్చినా ఆ పాత్ర మాట్లాడిందంటే ఎంత దుఃఖంలో ఉన్నవాడికి ఉపశాంతి కలుగుతుంది. దుఃఖం ఎందుకు వస్తుంది? కామక్రోధాదుల వల్ల వస్తుంది. కామక్రోధముల నుంచి ఉద్ధరించి దుఃఖమును తొలగగొట్టి మళ్ళీ శాంతి నీయగలిగినటువంటి స్వరూపం సుమిత్రా స్వరూపం. అందుకని ఆ పేరు పెట్టడం కూడా అంత అందంగా పెట్టారు. అందుచేత ఇది మనకి జీవితంలో కావలసింది. ఆయన వెనకాతల ఏమిటి మనకు అనవసరం, మనకి కావలసింది ఏమిటి? అందుకే ఇక్ష్వాకు వంశం వాళ్లకు ఉండేటటువంటి గుర్తు కోవిదార వృక్షం. కోవిదార వృక్షం తానెండలో ఉంటుంది, కానీ చెట్టు కిందకు వచ్చినటువంటి వాడికి మాత్రం నీడనిచ్చేస్తుంది. తాను కష్టపడుతుంది, తనను ఆశ్రయించిన వాళ్ళకి చల్లతనాన్ని ఇస్తుంది. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి ప్రభువు తాను క్లేశం అనుభవిస్తాడు, కానీ తన ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటాడు.
అందుకే వాళ్ళు కోవిదార వృక్షాన్ని గుర్తుగా పెట్టుకున్నారు. అటువంటి ఇక్ష్వాకు వంశ సంజాతుడైనటువంటి భరతుడు గుహుడు రామభక్తుడు కనుక ప్రవేశపెట్టమన్నాడు. లోపలికి వెళ్ళాడు. తాను తీసుకొచ్చినటువంటి కందమూలములను, ఎండిన మాంసాన్ని, పచ్చి మాంసాన్ని, తాను తీసుకొచ్చినటువంటి తేనె, దుంపలు ఇవన్నీ అక్కడ పెట్టాడు. ప్రభు, మీరు ఇంత దూరం రావడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇది కూడా అయోధ్య అనే అనుకోండి, మీరు సంతోషంగా గడపండి అన్నాడు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. ఇచ్చి మీరు ఇక్కడ విశ్రమించండి, మీరు ఏ పని మీద వచ్చారు మహాప్రభో, నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు.